మీరు ఎప్పుడైనా వృషణాలకు దెబ్బ తగిలినప్పుడు తీవ్రమైన నొప్పిని అనుభవించారా? అప్పటి క్షణంలోనే కడుపులోనూ నొప్పి పెరిగిపోయిన అనుభూతి వచ్చిందా? వృషణాలకు ఎందుకంత ఎక్కువ నొప్పి వస్తుంది? ఈ వీడియోలో శాస్త్రీయంగా సింపుల్గా వివరణ ఇస్తాను. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి చివరి వరకు చూడండి. వృషణాలు పురుషుల ప్రజనన వ్యవస్థలో చాలా ముఖ్యమైన అవయవాలు. ఇవి శరీరానికి బయటకు ఉండడంతో ఇతర అవయవాలతో పోలిస్తే ఎక్కువగా దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. మన పొత్తి కడుపులో ఉన్న ఇతర అవయవాలకు ఎముకల రక్షణ ఉంటుంది, కానీ వృషణాలకు అలాంటి రక్షణ లేదు. అందుకే చిన్న దెబ్బ తగిలినా పెద్దగా నొప్పి వస్తుంది. వృషణాలు చాలా సున్నితమైనవి, ఎందుకంటే వీటిలో నరాలు అధికంగా ఉంటాయి. మన శరీరంలోని ఏ భాగంలో ఎక్కువ నరాలు ఉంటే అక్కడ నొప్పి కూడా అంతే ఎక్కువగా అనిపిస్తుంది. వృషణాలకు దెబ్బ తగిలినప్పుడు నొప్పి పొత్తుకడుపు వరకు వెళ్ళడానికి కారణం వీటికి నేరుగా కడుపుతో నర సంబంధం ఉండటం. అందుకే వృషణాలకు దెబ్బ తగిలినప్పుడు పొత్తి కడుపు కూడా నొప్పిగా అనిపిస్తుంది. వృషణాలకు దెబ్బ తగిలితే అక్కడి రక్త ప్రసరణ తాత్కాలికంగా ఆగిపోతుంది. దీంతో ఆ ప్రాంతంలో నొప్పి పెరిగిపోతుంది. ఇది వాసోవేగల్ రెస్పాన్స్ అని పిలువబడుతుంది. దీనివల్ల మనిషి అలసట, నలతగా కూడా అనుభవించవచ్చు. వృషణాలకు గాయమైతే మన శరీరం హార్మోన్ల ద్వారా రక్తపోటు తగ్గించడం మొదలు పెడుతుంది. కొన్నిసార్లు తలనొప్పి, తక్కువ శక్తి అనిపించవచ్చు. ఇది శరీరం సహజంగా రక్షణ చర్యగా తీసుకునే ప్రతిస్పందన. క్రీడల్లో పాల్గొనేటప్పుడు ప్రొటెక్టివ్ గేర్ ఉపయోగించడం మంచిది. బైకింగ్, స్పోర్ట్స్ లేదా ఇతర ప్రమాదకరమైన కార్యకలాపాల్లో ఉండేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వృషణాలకు తీవ్రమైన గాయమైతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇవే వృషణాల నొప్పికి ప్రధాన కారణాలు. మీరు కూడా ఇలాంటి అనుభవం ఎదుర్కొన్నారా? కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆశ్చర్యకరమైన వీడియోలు మిస్ కావద్దంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.